హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ పంతులు. నేను మీ పంతులని. లాస్ట్ 4 డేస్ నుంచి వీడియోస్ చేయలేకపోయాం, ఎందుకంటే లైవ్ క్లాసెస్ నడుస్తూ ఉండే స్టూడెంట్స్కి. సో లైవ్లో ట్రేడింగ్ వాళ్ళకి నేర్పిస్తూ ఉండే, లైవ్లో డౌట్స్ క్లియర్ చేయడం ఇలాంటి విషయాలన్నీ జరుగుతూ ఉండే. సో దట్స్ వై అసలు వీడియో చేయడానికి టైం కుదరలేదు. ఇవాళ ఎస్పెషల్లీ టైం అనేది తీసి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వీడియో తీయడం అనేది జరుగుతుంది. లెట్స్ కమ్ ఇన్ టు ద టాపిక్. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ స్టాక్ మార్కెట్లో. ఎందుకు పర్టికులర్గా ఇంపార్టెంట్ అనే విషయం చెప్తున్నానంటే, ఒక ప్రైస్ పడేటప్పుడైనా సరే సపోర్ట్ ఆపుతుంది సార్, ఒక ప్రైస్ పెరిగేటప్పుడైనా సరే రెసిస్టెన్స్ ఆపుతుంది. అసలు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది నేను మాట్లాడుకున్నామండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు సార్, వాళ్ళు కింద పడిపోతున్నా సరే, పిల్లవాడు కింద పడిపోతా ఉంటే వాళ్ళ ఫాదర్, మదర్, బ్రదర్, సిస్టర్స్ ఎవరైనా సరే ఖచ్చితంగా వాళ్ళు కింద పడకుండా ఆపడానికి ట్రై చేస్తారు. దాన్నే సపోర్ట్ అంటారండి. ఎట్ ద సేమ్ టైం లైఫ్లో మనం ఏదైనా పని చేసినా సరే మనల్ని సపోర్ట్ చేసే వాళ్ళు చాలా ఉంటారు. ఒకవేళ ఆ పని నెగిటివ్ అయినా సరే, లేదు నువ్వు సక్సెస్ అవ్వగలవు అని చెప్పేసి మనని సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు చూసారా, దాన్నే సపోర్ట్ అంటారండి. రియల్ వరల్డ్లో కూడా, ట్రేడింగ్ వరల్డ్లో కూడా, మనకు ట్రేడింగ్ వరల్డ్లో కూడా మార్కెట్లో స్టాక్ ఒక 1000 రూపీస్ ఉన్న స్టాక్ టకటక కింద పడిపోతుందంటే ఎక్కడ దాకా ఆగుతుంది? ఒక 900 వరకు ఆగుతుంది. ఎగ్జాక్ట్లీ 900 వరకు ఎందుకు ఆగాలంటే అక్కడ సపోర్ట్ ఉంటుందండి. అసలు ఆ సపోర్ట్ అంటే ఏంటి, రెసిస్టెన్స్ అంటే ఏంటి? ఎట్ ద సేమ్ టైం మన లైఫ్లో మనం ఎప్పుడు ఏదైనా మంచి పని చేస్తున్నా సరే, ఇప్పుడు నేనుండానండి, పర్టికులర్గా నేను యూట్యూబ్ వీడియోస్ పెడుతున్నాను, ఫ్రీగా టెక్నికల్ అనాలిసిస్ పెడుతున్నాను. ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేసే వాళ్ళంతా నాకు లైక్ కొట్టి వెళ్తున్నారు. ఒకరిద్దరు వస్తారు సార్, ఎవరైతే మనకు సపోర్ట్ చేయని వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఖచ్చితంగా డిస్లైక్ కొట్టి వెళ్తారు. అలాంటి వాళ్ళు ఉంటారు. ఎందుకుంటారు? లైఫ్లో మనం ఎదుగుతూ ఉంటే ఖచ్చితంగా మనం డిస్లైక్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. మనకి హేటర్స్ ఉంటారు, ఎట్ ద సేమ్ టైం సపోర్టర్స్ ఉంటారు. మన ఎదుగుదలని ఆపేదాన్ని రెసిస్టెన్స్ అంటారండి మన స్టాక్ మార్కెట్లో అయితే. అదే లైఫ్లో అయితే హేటర్స్ అంటారండి. ఎట్ ద సేమ్ టైం మనం కింద పడకుండా ఆపేదాన్ని సపోర్ట్ అంటారండి. అది స్టాక్ మార్కెట్లో అయినా లైఫ్లో అయినా సరే. లెట్స్ కమ్ టు టాపిక్ అండి. స్టాక్ మార్కెట్లో సపోర్ట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే సార్, ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్లో ఏమైనా న్యూస్ వచ్చింది, పర్టికులర్గా స్టాక్ మార్కెట్లో ఏమైనా న్యూస్ వచ్చింది, స్టాక్ మార్కెట్ పడిపోతూ ఉంటుందండి కంటిన్యూస్గా. కానీ ఎంతవరకు పడుతుంది, ఎంతవరకు పాజిబిలిటీ ఉందంటే, ఈ స్టాక్ మార్కెట్ పడిపోతున్నప్పుడు ఇక్కడెక్కడ సపోర్ట్ ఉంటుంది సార్, ఆ సపోర్ట్ దాకే పడుతుంది. తెలిసిపోతుంది ఆ విషయం మనకి. ఓకే, ఈ సపోర్ట్ దాకే పడుతుంది, ఓకే ఇక్కడ నుంచి మార్కెట్ పెరగడానికి అవకాశం ఉన్నాయనే విషయం మనకు తెలిసిపోతుంది. లేదు, మార్కెట్ ఏమైనా మంచి న్యూస్ వచ్చి టక్కని పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళిపోతున్నప్పుడు ఎక్కడ వరకు పెరిగాగుతుందంటే ఈ పర్టికులర్ ప్లేస్ వరకే పెరిగాగుతుంది. ఎందుకు అంటే అక్కడ రెసిస్టెన్స్ ఉంది, అంటే అక్కడ తనని కిందకి వెళ్తుంది, తన నాశనం కోరుకునే వాళ్ళు ఉన్నారని చెప్పేసి అర్థం అండి దానికి సింపుల్గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లో. ఇంకా ఓపెన్గా చెప్పాలంటే ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లో అండి మీకు బెస్ట్ ట్రేడింగ్ స్ట్రాటజీ 2020 ఇదే కాబోతుందండి. ఎందుకంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టాక్ మార్కెట్లో. హౌ టు బై స్టాక్స్ ఇన్ తెలుగు అనేది కూడా, హౌ టు బై స్టాక్స్ ఇన్ తెలుగు అనే వీడియో చేసామండి, దాన్ని కూడా ఖచ్చితంగా చూడండి. ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అక్కడ కూడా మీకు పనికొస్తుంది. బోలింగర్ బ్యాండ్స్ అండ్ ఆర్ఎస్ఐ స్ట్రాటజీలో కూడా మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ యాడ్ చేసుకుంటే ఇంకా ప్రాఫిట్స్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయండి. ఇప్పుడు మనం రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ ఎలా డ్రా చేయాలనేది చూద్దాం సార్. హౌ టు డ్రా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ అనేది చూద్దాం క్లియర్గా. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ అండి, స్టాక్ మార్కెట్ ఇది స్టాక్ మార్కెట్, ఇది నిఫ్టీ చార్ట్ సార్, మీరు చెక్ చేయొచ్చు. నిఫ్టీ ఇక్కడ క్లోజ్ అయింది సార్. ఇప్పుడు నిఫ్టీ అనేది పర్టికులర్గా ఏ ప్లేస్లో, అంటే రెసిస్టెన్స్ అనేది ఎక్కడ ఉందని తెలుసా? ఏం లేదండి, మీరు ఎక్కడైతే మార్కెట్ యూటర్న్ అయిందో ఇది రెసిస్టెన్స్ అవుతుందండి, కింద నుంచి ఎక్కడ యూటర్న్ అయిందో అది సపోర్ట్ అవుతుంది. నేను మార్నింగే డిసైడ్ అవుతాను సార్, మార్కెట్కి ఇది రెసిస్టెన్స్, ఇది సపోర్ట్. చాలా మంది చెప్తారు కదా సార్, ప్రతిరోజు న్యూస్లో మీరు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు, తెలుగు న్యూస్ ఛానల్స్ అయినా, హిందీ న్యూస్ ఛానల్స్ అయినా, ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్ అయినా, 8800 ఇస్ ద సపోర్ట్, 9200 ఇస్ ద రెసిస్టెన్స్ అని వాళ్ళు ఎలా చెప్తారండి? ఈ విధంగా చెప్తారు సార్. సింపుల్గా ఏం లేదు, మీరు సింపుల్ చేయాల్సిన పని అంటూ ఏం లేదండి. ఎక్కడ మార్కెట్ యూటర్న్ తీసుకుందో, ఇది యూటర్న్ తీసుకుంది కానీ మార్కెట్, ఇది రెసిస్టెన్స్ లెవెల్ మార్కెట్కి. ఓకే, ఎక్కడి నుంచి అయితే మార్కెట్ ఈ పర్టికులర్ ప్లేస్లో మార్కెట్ యూటర్న్ తీసుకుంది సార్. ఓకే, ఈ పర్టికులర్ ప్లేస్లో మార్కెట్ యూటర్న్ తీసుకుంది, ఇది సపోర్ట్ లెవెల్ అండి, ఇది ఇన్సైడ్ సపోర్ట్ అండి. దీని గురించి సెకండ్ వీడియోలో మాట్లాడదాం. ఇన్సైడ్ సపోర్ట్ అండి, ఇది మాత్రం ఫస్ట్ సపోర్ట్ అండి మార్కెట్కి. సో ఎక్కడి నుంచి అయితే సింపుల్గా చెప్పాలంటే, ఇంకా మీకు సింప్లిఫైడ్గా చెప్పాలనుకుంటే, మార్కెట్ కన్సిస్టెన్స్గా ఫాలో అవ్వకుండా వస్తూ ఉంటే ఎక్కడి నుంచి అయితే రివర్స్ అయిందో ఇది సపోర్ట్ లెవెల్ అవుతుందండి. ప్లస్ మార్కెట్ ఏ ప్లేస్ నుంచి అయితే ఇంతకుముందు రివర్స్ అయిందో
ఇది రెసిస్టెన్స్ లెవెల్ అవుతుంది సార్. ఈ పర్టికులర్లో ప్రైస్ ఉంది, 100 రూపీస్లో ప్రైస్ ఉందండి. ఇది 90 రూపీస్, ఇది 80 రూపీస్, ఇది 120 రూపీస్. సో ఇది రెసిస్టెన్స్ అనేది అవుతుంది, ఇది సపోర్ట్ అనేది అవుతుంది. ఇది పర్టికులర్గా మీరు చార్ట్స్లో చూడాలి అనుకుంటే మాత్రం ఏం లేదండి, సింపుల్గా డ్రా చేయొచ్చు సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్. లాస్ట్ టైం మార్కెట్ ఎక్కడ యూటర్న్ తీసుకుందో ఇది రెసిస్టెన్స్ లెవెల్ అవుతుంది సార్. ఇక్కడ ఎక్కడైతే యూటర్న్ తీసుకుందో ఇది సపోర్ట్ లెవెల్ అవుతుంది సార్. గుర్తుపెట్టుకోండి, ఇది రెసిస్టెన్స్ లెవెల్, ఇది సపోర్ట్ లెవెల్ అండి. ఇది సింపుల్గా చూడొచ్చు మార్కెట్లో. ఎట్ ద సేమ్ టైం మల్టిపుల్ టైమ్స్ టచ్ అవుతుందండి సపోర్ట్ లెవెల్. ఇది పర్టికులర్ చూడండి సార్. ఇది ఆల్రెడీ మనం మార్కెట్ ఓపెన్ అవ్వకముందు ఏం ఫిక్స్ అయ్యాం సార్, ఈ పర్టికులర్ ప్లేసెస్లో మార్కెట్ ఉన్నప్పుడు ఇది రెసిస్టెన్స్ లెవెల్, ఎందుకంటే మార్కెట్ ఇక్కడ నుంచి యూట్ అయింది కాబట్టి. ఇది సపోర్ట్ లెవెల్, ఎందుకంటే మార్కెట్ ఇక్కడ నుంచి యూట్ అయింది. ఇదే లెవెల్స్కి వచ్చి మార్కెట్ పడడం జరిగిందండి. ఇదే లెవెల్స్కి వచ్చి కరెక్ట్గా ఇదే లెవెల్స్కి వచ్చి మార్కెట్ పడడం జరిగింది. అంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది మీకు తెలిసిపోతే మార్కెట్ ఎక్కడి నుంచి, చాలా మంది క్వశ్చన్స్ చేస్తారు కానీ సార్ నేను పెరుగుతుందని కొన్నానండి, అక్కడి నుంచే కింద పడింది సార్. ఇది ఎవ్రీ వన్ క్వశ్చన్. సార్ నేను పెరుగుతుందని కొన్నాను, అప్పటిదాకా పెరిగింది సార్, నేను కొనగానే కింద పడ్డది. ఎందుకంటే మీరు కొన్నది రాంగ్ ప్లేస్ సార్. గుర్తుపెట్టుకోండి, మీరు కొన్నది రాంగ్ ప్లేస్. పర్టికులర్గా ఇది రెసిస్టెన్స్ జోన్, అంటే ఇక్కడి నుంచి మార్కెట్ కింద పడుతుంది అనే విషయం మీకు తెలుస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఇది సపోర్ట్ జోన్ అండి. ఒకవేళ మార్కెట్ ఈ పర్టికులర్ ప్లేస్కి వచ్చినా సరే మళ్ళీ బౌన్స్ అయ్యడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకే మార్కెట్లో రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ అనేది చాలా విషయం తెలియాలి. ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే మార్కెట్లో లైన్ సపోర్ట్ ఉంటుందండి, ఎట్ ద సేమ్ టైం జోన్ సపోర్ట్ ఉంటుంది సార్. గుర్తుపెట్టుకోండి, లైన్ అండ్ జోన్ సపోర్ట్ అంటారు దీన్ని. లైన్ అండ్ జోన్ సపోర్ట్ అండ్ పర్టికులర్గా ఏంటంటే ఇది లైన్ సపోర్ట్ సార్. జోన్ సపోర్ట్ ఏంటంటే లైన్ సపోర్ట్ అండ్ లైన్ రెసిస్టెన్స్, జోన్ సపోర్ట్ అండ్ జోన్ రెసిస్టెన్స్. ఇప్పుడు ఈ పర్టికులర్గా చూసారండి, ఈ పర్టికులర్ ప్లేస్లో మార్కెట్ చాలా సేపు సస్టైన్ అయింది, అంటే ఇది జోన్ రెసిస్టెన్స్ సార్ మార్కెట్కి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నుంచి యూటర్న్ చేసింది మార్కెట్. మళ్ళీ ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, గుర్తుపెట్టుకోండి సార్. మార్కెట్లో 2 టైప్స్ ఆఫ్ ఉంటాయండి. ఒకటి లైన్ రెసిస్టెన్స్ అండ్ లైన్ సపోర్ట్. లైన్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఒకటి లైన్ రెసిస్టెన్స్ అండ్ బాక్స్ రెసిస్టెన్స్. ఓకే, లైన్ రెసిస్టెన్స్ అండ్ బాక్స్ రెసిస్టెన్స్. లైన్ రెసిస్టెన్స్ అండ్ బాక్స్ రెసిస్టెన్స్కి తేడా ఏంటంటే ఈ పర్టికులర్ ఇలా వస్తే మాత్రం బాక్స్ రెసిస్టెన్స్ అండి, ఎందుకంటే ఇక్కడి నుంచి యూటర్న్ అయింది, కాకపోతే చాలాసేపు సస్టైన్ అయ్యి యూటర్న్ అయింది. ఇది జస్ట్ ఇక్కడ పెద్దగా ఏం కాలేదండి, అంటే జస్ట్ 1 to 2 లైన్స్, అంటే ఇది లైన్ రెసిస్టెన్స్. లైన్ రెసిస్టెన్స్ మార్కెట్ని 40% ఆపడానికి ఛాన్స్ ఉంటుంది సార్. అంటే వీడు మిత్రుడు కాదు, శత్రువు కాదండి. ఓకే, వీడు మిత్రుడుగా శత్రువు కాదు, కానీ బాక్స్ రెసిస్టెన్స్ అనేది మాత్రం 60%. అంటే వీడు పక్కా శత్రువే మనకి, ఇక 100% వీడు శత్రువే. బాక్స్ రెసిస్టెన్స్ అనేది చాలా గట్టిగా ప్రిఫర్ చేస్తారు సార్ మార్కెట్లో. లైన్ రెసిస్టెన్స్ అనేది మాత్రం అటు మిత్రుడుగా శత్రువు కాదు, అంటే వాడు 2 సైడ్లు సపోర్ట్ చేయడం. వాడు మీరు ఎదుగుతూ ఉంటే అడ్డుకుంటాడు, ఎట్ ద సేమ్ టైం మీరు పడతా ఉంటే కూడా పట్టుకుంటాడు, దాన్ని అంటారండి. ఇంకోటి పర్టికులర్ ఈ ప్లేస్ ఇది చూడండి సార్, ఇది బాక్స్ సపోర్టా కాదండి, ఇది సపోర్ట్ సార్. గుర్తుపెట్టుకోండి, ఇది సపోర్ట్, ఇది బాక్స్ సపోర్ట్. అంటే మార్కెట్ ఇక్కడ రాగానే ఆటోమేటిక్గా వీడు సపోర్ట్ చేశాడు మిమ్మల్ని. అంటే అర్థం చేసుకోండి, ఎంత బాక్స్ సపోర్ట్కి లైన్ సపోర్ట్కి, అంటే పర్టికులర్గా లైన్కి వచ్చే మార్కెట్ ఇట్లా టచ్ అయ్యి ఇట్లా వెళ్ళిపోదండి. అట్లా వెళ్ళిపోయి ఉంటే అందరు ఇక్కడే సెల్ చేసుకొని కూర్చుంటారు. సపోర్ట్ రెసిస్టెన్స్ ప్లేస్ ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం బాక్స్ రెసిస్టెన్స్ కూడా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం సపోర్ట్లో కూడా గుర్తుపెట్టుకోండి సార్, సపోర్ట్లో కూడా ఇది లైన్ సపోర్ట్ అండి, ఈ పర్టికులర్ మొత్తం బాక్స్ సపోర్ట్ సార్. గుర్తుపెట్టుకోండి, అంటే ఇక్కడ నుంచి మార్కెట్ యూటర్న్ అయింది, ఎట్ ద సేమ్ టైం ఈ ప్లేసెస్లో మార్కెట్ చాలా సేపు, అంటే ఆల్మోస్ట్ 1 day 2 days దాకా ఈ ప్లేస్లో ఉందండి మార్కెట్. అంటే మాటికి ఈ ప్లేస్ రావడం, మార్కెట్ బౌన్స్ అవ్వడం, అంటే బాక్స్ సపోర్ట్, ఇది లైన్ సపోర్ట్. ఈ 2 సపోర్ట్లు ఇంపార్టెంటే సార్. లైన్ సపోర్ట్ ఇంపార్టెంటే, బాక్స్ సపోర్ట్ ఇంపార్టెంటే. ఎట్ ద సేమ్ టైం లైన్ రెసిస్టెన్స్ ఇంపార్టెంటే, బాక్స్ రెసిస్టెన్స్ ఇంపార్టెంట్. ఇది కూడా బాక్స్ రెసిస్టెన్స్ కింద తీసుకొచ్చండి మీరు. ఈ పర్టికులర్గా చూసారా ఈ జోన్ కూడా బాక్స్ రెసిస్టెన్స్, ఎందుకంటే ఈ మల్టిపుల్ టైమ్స్ టచ్ అయింది కదా. ఎట్ ద సేమ్ టైం గుర్తుపెట్టుకోండి సార్, సింపుల్ సార్. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మళ్ళీ చెప్తున్నా, ఏం లేదు సార్. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూడాలంటే మీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఓకే, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎక్కడైతే మార్కెట్ యూటర్న్ తీసుకుందో అది రెసిస్టెన్స్ అండి. మీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డౌన్ సైడ్ ఎక్కడైతే మార్కెట్ రివర్స్ అయిందో ఇది సపోర్ట్ అండి. సింపుల్ సార్ విషయం. మార్కెట్ ఇక్కడ క్లోజింగ్ అయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఇక్కడ క్లోజింగ్ అయింది, రేపు పొద్దున మీకు 9051 మార్కెట్ క్లోజ్ అయింది. ఎక్కడ మీకు సపోర్ట్ అనే విషయం తెలియాలంటే సింపుల్, ఏం చేయొద్దు మీరు. ఇక్కడ ఒక లైన్ గీయండి, ఇక్కడ ఒక లైన్ గీయండి. ఈ పర్టికులర్ రేట్స్ ఎంత అయినాయండి? 916188. అంటే న్యూస్ ఛానల్లో కూడా
ఇది సపోర్ట్ అండి, ఇది రెసిస్టెన్స్ అండి. ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అవుతుందని ఎందుకు చెప్తారు? ఎట్ ద సేమ్ టైం మీరు కొనంగానే మార్కెట్ ఇక్కడ పెరుగుతుంది సార్, బాగా పెరిగింది. అక్కడ మీరు కొనంగానే ఎందుకు లాస్ వచ్చింది? మీరు కొన్న ప్లేస్ రాంగ్ అండి. ఈ ప్లేస్లో మనం కొనం, పైకి వెళ్తుంది అనుకున్నాం అని కిందకి వెళ్తుంది అనుకుంటాం. ఇది అర్థం చేసుకోవాలి మనం. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇంకొకటి ఏంటంటే, ఇందులో కొన్ని డౌట్స్ మీకు ఈ వీడియో చూసిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నాకు కింద కామెంట్ బాక్స్లో కొట్టండి. ప్లస్ సపోర్ట్ బ్రేక్ చేసేటప్పుడు మీకు ఎలా తెలుస్తుంది, రెసిస్టెన్స్ బ్రేక్ చేస్తుందని మీకు ఎలా తెలుస్తుంది అనే వీడియో నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను సార్. అది కొంచెం మీరు ఈ టాపిక్ అర్థం చేసుకున్న తర్వాత నెక్స్ట్ వీడియోలో చేయడం బాగుంటుంది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి సార్. మళ్ళీ చెప్తున్నాను, మన ఎదుగుదలని ఆపేవాడిని రెసిస్టెన్స్ అంటామండి. మనం పడిపోయేటప్పుడు సపోర్ట్ చేసేవాడిని సపోర్ట్ అంటామండి. మన ఎదుగుదలని ఆపేవాడు ఎలా తెలుస్తుందంటే, ఇక్కడ ఈ మార్కెట్ ఇక్కడ ఉంది సార్, ఇది మీకు రెసిస్టెన్స్ అవుతుంది. ఈ మార్కెట్ ఇక్కడ ఉంది కాబట్టి లాస్ట్ టైం యూటర్న్ ఇక్కడ ఉంది కాబట్టి ఇది సపోర్ట్ అవుతుంది సార్. ఇది మీ రెసిస్టెన్స్, ఇది మీ సపోర్ట్. స్పెషల్గా చెప్తున్నాను. అట్ ద సేమ్ టైం ఇందులో ఏమైనా డౌట్స్ ఉండే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా మీరు నా నెక్స్ట్ కామెంట్ బాక్స్లో కొట్టండి. నేను నా డౌట్స్ క్లారిఫై చేయడం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో. ప్లస్ మనకి సపోర్ట్ బ్రేక్ అవుతుంది అని ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రైస్ సరే అండి, ఇక్కడ ఉన్న ప్రైస్ సింపుల్ చెప్పండి, ఇక్కడ ఉన్న ప్రైస్ సరే మళ్ళీ ఒకసారి సపోర్ట్ దగ్గరికి వెళ్తుంది, రివర్స్ వస్తుంది. కానీ ఎగ్జాక్ట్లీ సపోర్ట్ బ్రేక్ అవుతుంది, బ్రేక్ అవ్వబోతుంది. బ్రేక్ అయిన తర్వాత అందరికి తెలిసిపోతుందండి సపోర్ట్ బ్రేక్ అయిపోయింది, దానివల్ల వెళ్ళిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ సపోర్ట్ ఇక్కడ కిందకు వచ్చింది, సపోర్ట్ బ్రేక్ అయిపోయింది, వెళ్ళిపోయింది, అందరికి తెలుస్తుంది. బ్రేక్ అయ్యే ముందే మీరు సపోర్ట్ బ్రేక్ కాబోతుంది అని మీరు ఎలా తెలుసుకోవాలి? బ్రేక్ అయ్యే ముందే రెసిస్టెన్స్ బ్రేక్ అవ్వబోతుంది మీకు ఎలా తెలుసుకోవాలి? ఖచ్చితంగా ఈ విషయం తెలియాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి సార్. ఇంకోటి ఏంటంటే, చాలామంది బెల్ ఐకాన్ నొక్కట్లేదు సార్. ఖచ్చితంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. కంపల్సరీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ స్ట్రాటజీ అనేది నేను నెక్స్ట్ వీడియోలో సపోర్ట్ ఎలా బ్రేక్ అవుతుంది, ఎలా రెసిస్టెన్స్ బ్రేక్ అవుతుందని చేయడం జరుగుతుందండి. ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ సార్.